భాష చాలా కష్టంగా ఉంది పాడడానికి. ఆ నోరు ఎలా తిరిగిందో ఆ పాట పాడడానికి అనిపించింది. ట్యూన్ ఇస్ క్యాచీ, సో ఐఎమ్ గుడ్ విత్ దట్. సారీ టు ఇంటరప్ట్, యాక్చువల్లీ నేను సేమ్ క్వశ్చన్ అడిగాను స్మితా గారిని, ఇది పాడడానికి మీకు ఎన్ని అవర్స్ పట్టింది, ఎన్ని డేస్ పట్టింది అని అడిగాను, ఎందుకంటే బికాస్ ఇట్స్ న్యూ లాంగ్వేజ్ కాబట్టి. తను ఏం చెప్పారంటే, లేదు నేను 1 hour లో యాక్చువల్గా పాడి లెస్ దెన్ అవర్ అని చెప్పారు. నేను ఇప్పటికీ షాక్. నేను అంతే, అలా అలా ఆ లాంగ్వేజ్ అలా ఎలా పలికారో, ఇట్స్ ఇస్ సో డిఫికల్ట్. కానీ ట్యూన్ మటుకు అద్భుతంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. స్మిత హ్యాస్ సంగ్ సో వెల్. చాలా అద్భుతంగా అచ్చు గారు మ్యూజిక్ చేశారు. అద్భుతమైన సాంగ్. తారిరి దారా దారా దారిరి దారా దారా తారిరి తారి తారి నారన్నారన్నారన్నా. ఐఎమ్ థింకింగ్ దట్ ఇస్ ఈ వన్ ఒక్కసారి విన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఆ ట్యూన్ చాలా క్యాచీగా ఉంది అనిపించింది. Traveling all the way from Chennai. In fact, the making of this whole music video has been a phenomenal experience naku, because Sameer anna ekkado daakkuntaru kanipicharu, kaapothe he is behind a lot that you see, everything that you see on screen. Thanks Anna for always being there with me. నాకు ఇవాళ చాలా ఇంపార్టెంట్గా పార్ట్ ఆఫ్ ద వీడియో ప్రొడక్షన్ బిగినింగ్ నుంచి ఉన్నాళ్ళల్లో చాలామంది అన్ఫార్చునేట్లీ దే నాట్ హియర్ బికాస్ దేవా గారు యుఎస్ వెళ్ళారు. అండ్ ఎవ్రీబడి, అంటే ఇది లాంచ్ వాజ్ సపోజ్ టు బీ ఎర్లీ దిస్ మంత్. బికాస్ ఆఫ్ ద చెన్నై సిచ్యువేషన్ వీ వాంటెడ్ టు పుష్ ఇట్ లిటిల్ లేటర్కి. సో అందరూ దే స్టక్ విత్ ఎవ్రీథింగ్. అండ్ బాహుబలి పార్ట్ 2 కూడా షూట్ స్టార్ట్ అయిపోవటం వల్ల ఇంకా వీ కుంట్ రియలీ హ్యావ్ ఎవ్రీవన్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ చెప్పాలంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ కార్కి గారు ఫర్ రియలీ, యునో, ఇట్ వాజ్ జస్ట్ 1 phone call. నాకు పరిచయం కూడా లేరు, బట్ ఈ భాషలో ఏదో చేద్దాము, మూవీ చూడగానే పెద్ద స్క్రీన్ మీద వి వర్ లైక్, ఇఫ్ ఎనీ మూవీ నీడ్స్ అ ట్రిబ్యూట్ ఇట్ హ్యాస్ టు బీ బాహుబలి అని అనిపించింది. సో ఎవర్ సిన్స్ దెన్ మేము అనుకున్న ఒక మ్యూజిక్ వీడియో వీ కుడ్ డూ ఇట్ ఇన్ జిబ్రిష్ లాంగ్వేజ్, అంటే భాష లేకుండా ఒక పదాలతో మంచి ఫోనెటిక్ సౌండ్స్తో కలిపి ఒక పాట చేద్దామని. యాక్చువల్లీ సాంగ్ ఒక చిన్న ట్యూను అచ్చు కంపోజ్ చేశారు. ఏది అది, ఐ రిమెంబర్ ఇన్ ద స్మాల్ ట్రాక్ ఇట్ వాస్ అస్కులకడి జస్కులకడి లాలా సుందరి డోల్ డాల్ డమల్ డిమిల్ బగర్ బిగిర్ కరక్కిర మయ హొసనా వాజ్ ద ట్యూన్ దట్ హీ కంపోజ్డ్. రైట్ ఆఫ్టర్ దట్ బాహుబలి రిలీజ్ అయ్యింది. We saw it on big screen. We said we have to do something for this, like a tribute. And akkada dantlo the best, like, you know, something that everybody caught special ga undindi was Prabhakar garu and Kiliki, him speaking Kiliki language. I would say rasi oka bhashani tayar cheste daniki pranam ayana posaru by actually acting so well with that, you know, the modulation gani, whatever he put into the character. సో అన్ఫార్చునేట్లీ ఆయన కూడా ఇవాళ లాంచ్ ముందు ఉండిందని షూట్ క్యాన్సిల్ చేసి పుష్ చేసుకున్నారు. ఇవాళ తను ఈజ్ ఇన్ వైజాగ్ షూటింగ్. సో ఎవ్రీబడి దట్స్ వెరీ క్లోజ్ టు ద ప్రాజెక్ట్, లాట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ హియర్, బట్ వీ వాంటెడ్ టు లాంచ్ ఇట్ విత్ ద ప్రెస్. అండ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కార్కి గారికి ఇట్లా ఫోన్ చేసి, సో వీఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్ ఇన్ కిలికి, కెన్ యూ హెల్ప్ అస్ విత్ ద లిరిక్స్ అన్నాను. అనగానే 2 days టైం ఉందా, రాసిస్తాను పాట అన్నారు. అలా ట్యూన్ పంపటం, 2 days లో పాట రాసివ్వటం, ఇట్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ నో టైమ్. అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ కార్కి సార్. బిన్ అ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ లాస్ట్ 11 years. నా సన్నజాజి పడక పాట చేశారు ఫస్ట్. అప్పుడు తను బాంబేలో హీ వాజ్ జస్ట్ స్టార్టింగ్, ముసాఫిర్ మూవీ చేసి హీ స్టార్టెడ్. అండ్ అక్కడి నుంచి హీస్ టచ్డ్ like probably the biggest Indian cinema songs with all the biggest dancers on screen చేశారు. And the moment I said, Bosco, I need to do something, he said, just tell me when and I'm there. అసలు ఇంకేమీ మాట్లాడలేదు. And I would like to thank Bosco, though he's not here, he's shooting in Thailand. I cannot forget what he has done for this music video. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నాకు ఒక సొంత ఊరులాగా అయిపోయింది. దీనికి కారణం రాజమౌళి గారు, శోభ గారు, ఇంకా కీరవాణి గారుతో చేసిన అద్భుతమైన ఈగ, ఇంకా బాహుబలి లాంటి సినిమాలు. ఈరోజు నాకు ఇక్కడ మొదటి ప్రెస్ మీట్. మీ ముందు మీ భాషలో మాట్లాడటం నాకు ఒక సంతోషమైన అవకాశం. తెలుగు నాకు ఈ ప్రపంచ భాషలో ఒక మధురమైన భాష. ఈ పాటకి నన్ను తీసుకున్నందుకు
స్మిత, అచ్చు, బాస్కో, దేవకత్త, ఇంకా టీంలో ఉన్న అందరికీ నా కృతజ్ఞతలు. బాహుబలికి కిలికి భాష చేసేటప్పుడు నేను కీరవాణి గారితో కిలికి భాషలో ఒక పార్ట్ ఉండాలి అని అడిగాను. అప్పుడు రాజమౌళి గారు ఈ బాహుబలిలో టైం ఇంకా స్పేస్ లేదు అని అన్నారు. అంటే స్మితకి ఐడియా వచ్చినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఈ పాట మీ రచించడంలో మేము చాలా ఎంజాయ్ చేసాము. అది మీకు కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. నేను ప్రభాకర్కి తప్పక థ్యాంక్స్ చెప్పాలి. అంత టాలెంట్తో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ భాష ప్రపంచమంతా తెలిసేటట్టు చేశారు. ఈ సందర్భంలో చెన్నై తరపున నేను మీ అందరికీ మా కృతజ్ఞతలు చెబుతున్నాను. మీ అందరి హృదయాలు చాలా పెద్దవి. ప్రభాస్, రానా, మన మద్రాస్ కోసం తీసుకున్న ఇనిషియేటివ్ ఇంకా చెన్నైకి రిలీఫ్ పంపించినందుకు చాలా థ్యాంక్స్. నేను తెలుగులో మాట్లాడటం ఇది మొదటిసారి. మీరు అందరూ ఇంత పేషెన్స్తో నన్ను విన్నారు, దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. Kiliki is a language that's created for the Bahubali movie. It's a very simple language. We made it, it may sound really very harsh and very hard, but to learn it is very easy. We've made it very simple. Simple things like whenever there are no synonyms in the language. It has, the antonyms are phonetic reversals. For example, if I say min is me, the reversal of min is nim is you. So if I say muwa is love, Vamu, the phonetic reversals, is hate. So the whole language, all the antonyms will go this way. And min, muwa, nim is I love you. In her dance moments, the signature step in that song, it was beautiful actually. I never expected they'd be doing such a song. Initially when she called me, the line was also not clear. I just heard like, we are doing a song for tribute for Bahubali. We want to do in Kiliki. I was very happy. Send me the tune. I'll finish it and I'll send it. And I sent it. I didn't know they'll be taking it so seriously and do it at this effort. The choreography, the cinematography, everything is in very good standards, high standards for a pop album. I'm very happy to be part of it and thank you. ఐడియాలు వస్తుంటాయి, వచ్చిన వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. షీఈ్ వెరీ లక్కీ. అండ్ తను అలా చేసేటప్పుడు కూడా సిన్సియర్గా ప్యాషన్తో చేస్తుంది. సో దాంట్లో డెఫినెట్గా క్వాలిటీ ఉంటుంది. ఇది కార్తీ గారు జీనియస్ అంటే ఆయన తెలుగులో మాట్లాడడం చూసి నేను చాలా థ్రిల్ అయ్యాను. కిలికి లాంగ్వేజ్ కంటే మళ్ళీ తెలుగు మీద అభిమానం పెరిగేలా చేశారు ఆయన మళ్ళీ. కార్తీ, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. స్మిత చెప్పేది ఉంది, లుకింగ్ వండర్ఫుల్. ఈ వీడియోకి వచ్చే కామెంట్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా, ఆ కామెంట్స్లో మన వాళ్ళతో పాటు కాలకేయులు కూడా కిలికి లాంగ్వేజ్లో నీకు ఎవరైనా కామెంట్స్ పెట్టాలని ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు యూ. I think it's come out really nice. It's a production values, the whole choreography, everything is looking beautiful. Obviously, lyrics are ardanga kabatti. I think we should have subtitles on the lyrics. So, okay. So all the best to you, and I think it will do wonderfully well. And thank you for doing it on Kilki language. సినిమాటోగ్రఫీ చేసిన సమీర్ రెడ్డి ఈ సాంగ్ గురించి నాకు ఫొటోస్ పంపిస్తూ ఉండేవాడు. ఇలాంటి సెట్స్ అనుకుంటున్నాం, ఇలాంటి ఐడియాతో సాంగ్ చేస్తుందంటే ఫస్ట్ కిల్కి భాష మా ఇంట్లో నా డాటర్తో సహా అందరూ డైలీ రొటీన్ అయిపోయింది. దానిలో ఆన్సర్ చేయడం వాళ్ళకి అర్థం అవ్వకపోయినా అంత ఫేమస్ చేశారు రాజమౌళి గారు. అంటే కొత్త షార్ట్ తీయచ్చు, కొత్తగా స్టోరీ ఆలోచించవచ్చు, కానీ కొత్తగా ఒక భాష ఆయన బ్రెయిన్ చైల్డ్ దాన్ని సినిమాలో పెట్టి పాపులర్ చేసి ప్రతి కిడ్ పెద్దోళ్ళు కూడా మాట్లాడుకునే రేంజ్కి ఒక కొత్తదాన్ని క్రియేట్ చేశారు రాజమౌళి గారు అండ్ టీమ్. అండ్ కార్కీ గారు దాన్ని వెల్ ప్రజెంట్ చేశారు అందరికీ అర్థమయ్యేలాగా. దాన్ని ఐడియాగా తీసుకుని స్మిత గారు ఈ వీడియో చేయటం, అది కూడా ఒక బాలీవుడ్ వీడియోకి ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ వీడియో స్టాండర్డ్లో తీశారు. చాలా ఖర్చు పెట్టారు. బాస్కోని నేను షూటింగ్కి వెళ్ళాను చూద్దామని, వెళ్తే ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఫిల్మ్ షూట్. సో అంత ప్యాషన్గా మ్యూజిక్ని తీసుకుని చేసినందుకు యాక్చువల్లీ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ.
ఇది ఇందులో పిల్లల్ని ఇన్కార్పొరేట్ చేయడం నాకు ఇంకా బాగా నచ్చింది. స్మిత గారు అంటే అందరికీ ఇష్టం, ఎందుకంటే ఇండివిజువల్ మ్యూజిక్ వీడియోస్ ఫస్ట్ తెలుగులో స్టార్ట్ చేశారంటే స్మిత గారు. సో యాజ్ అ మ్యూజిక్ ఫ్యాన్, యాజ్ అ బిలాంగింగ్ టు మ్యూజిక్ ఫ్యామిలీ, ఐ లుక్ అప్ టు హర్. అండ్ నేను కూడా ప్రైవేట్ మ్యూజిక్ సాంగ్స్ చేస్తుంటాను, ర్యాప్. సో ఎప్పుడు ఆశ ఉండేది స్మిత గారితో కొలాబరేట్ అవ్వాలని, అది ఈ విధంగా వర్కౌట్ అవుతుందని అనుకోలేదు. అండ్ వెరీ హ్యాపీ. అండ్ అచ్చు ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అచ్చుతో మేమందరం ఒక టీమ్ అయ్యి ఇలా వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.